Perfect set. Set is said to be perfect if it's equal to its derivative set. ఎస్ అనేది ఎస్ డాష్ అయినట్లయితే దాన్ని మనం ఎస్ అనేది పర్ఫెక్ట్ సెట్ అంటాం. డెరివేటివ్ సెట్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ అక్యుములేషన్ పాయింట్స్. అంటే ఒక ఎస్ అనేది సెట్ ఆఫ్ దాని యొక్క సెట్ ఆఫ్ అక్యుములేషన్ పాయింట్స్కి ఈక్వల్ అయినట్లయితే అది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. కనెక్టెడ్ సెట్. A subset S of R is connected in R if and only if it is an interval. అంటే ఏదైనా సరే ఒక ఇంటర్వెల్ని మనం కనెక్టెడ్ అంటాం అనమాట. ఇంటర్వెల్ అంటే ఖచ్చితంగా అది సబ్సెట్ ఆఫ్ ఆర్ అని అవుతుంది మనకి, అంతే కదా. ప్రాబ్లం చూద్దాం. దట్ ఎస్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ బి ఏ కనెక్టెడ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ కంటైనింగ్ ఓన్లీ ఇర్రేషనల్స్ అన్నాడు. దెన్ కార్డినాలిటీ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. కార్డినాలిటీ ఆఫ్ ఎస్ అంటే మనకి ఏం చెప్పాడు? ఎస్ అనేది కనెక్టెడ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అన్నాడు. కనెక్టెడ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అంటే ఇంటర్వల్ ఆర్లో ఒక ఇంటర్వల్ ఏది. సో ఏ ఇంటర్వల్ అయినా సరే ఆర్లో ఒక ఇంటర్వల్ తీసుకున్నామంటే దాంట్లో ఖచ్చితంగా రేషనల్స్ అదేవిధంగా ఇర్రేషనల్స్ ఉండాలి ఖచ్చితంగా, లేకుండా ఏ ఇంటర్వల్ ఉండదు. సో వీటేమన్నాడు? ఓన్లీ ఇర్రేషనల్స్ అన్నాడు. సో ఇర్రేషనల్స్ అన్నాడు అంటే అది ఇంటర్వల్ అయితే కాదు, ఎస్ యొక్క నార్మల్ ఇంటర్వల్ అయితే కాదు, ఖచ్చితంగా ట్రివియల్ అయి ఉండాలి. ట్రివియల్లో మనకి ఎంటీ సింగిల్టన్ సెట్ ఉన్నాయి. ఎంటీ కాదని ఇచ్చాడు ఆడ ఆల్రెడీ. సో ఇంకా మిగిలింది సింగిల్టన్ సెట్. సో ఎస్ అనేది ఎస్ ఈక్వల్ టు ఆల్ఫా, అంటే ఎస్ యొక్క కార్డినాలిటీ అనేది 1 అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు అన్నీ ఒకసారి ఓవరాల్గా అనలైజ్ చేద్దాం. ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్స్ మనకి నాట్ ఈక్వల్ టు నల్ అయినట్లయితే అది అడ్హరెంట్ పాయింట్. ఎంటీ కానట్లయితే అడ్హరెంట్ పాయింట్. అట్లీస్ట్ ఆల్ఫా అయినా సరే దాని నైబర్హుడ్లో ఉన్నట్లయితే అది అడ్హరెంట్ పాయింట్. అదేవిధంగా నాట్ ఈక్వల్ టు నల్, నాట్ ఈక్వల్ టు ఫైనైట్ అయినట్లయితే అది అక్యుములేషన్ పాయింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి అక్యుములేషన్ పాయింట్లో ఖచ్చితంగా ఏమవుతుంది? మనకి ఇన్ఫినైట్ అవ్వాలి. ఎస్ అనేది ఇన్ఫినైట్ అవ్వాలన్నమాట. అంటే ఎస్ ఇన్ఫినైట్లో అయినట్టే అది అక్యుములేషన్ పాయింట్ అవుతుందని చెప్పు. అంటే ఆల్ఫా కాకుండా ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ అనేవి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఆల్ఫా నైబర్హుడ్లో అంటే ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్స్లో మనకి నల్ ఎలిమెంట్స్ ఉండకూడదు. అంటే ఏం ఎలిమెంట్స్ లేకుండా ఉండకూడదు. అదేవిధంగా ఫైనైట్ ఎలిమెంట్స్ కూడా ఉండకూడదు. దాంట్లో ఫైనైట్ ఎలిమెంట్స్ ఉన్నా అది చివరికి ఆ ఇంటర్సెక్షన్ అనేది నల్ కింద వస్తుంది అనమాట. సో అంటే ఆల్ఫాని రిమూవ్ చేస్తే వచ్చిన ఎలిమెంట్స్ అనేది అంటే ఎస్లోంచి ఆల్ఫాని రిమూవ్ చేస్తే టీ అనుకున్నాం కదా. సో ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ టీ అనేది నల్ అయిపోతుంది ఫైనైట్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే. సో ఉంటే ఒకవేళ ఇన్ఫినైట్ ఎలిమెంట్స్ ఉండాలి. ఎస్ అనేది ఖచ్చితంగా ఇన్ఫినైట్ అయి ఉండాలన్నమాట. అంటే సారీ, ఎస్ ఇన్ఫినైట్ కాదు, ఆ ఇంటర్సెక్షన్ అనేది ఇన్ఫినైట్ అయి ఉండాలన్నమాట. సో ఆ ఇంటర్సెక్షన్ ఇన్ఫినైట్ అయినప్పుడు ఎస్ కూడా ఇన్ఫినైట్ అవుతుంది కదా. సో ఎస్ అనేది ఖచ్చితంగా ఇన్ఫినైట్ సెట్ అయి ఉండాలన్నమాట. సో అలా అయితేనే మనకి అది అక్యుములేషన్ పాయింట్ అవుతుంది. కండెన్సేషన్ పాయింట్ వచ్చేసరికి మనకి నాట్ ఈక్వల్ టు నల్ అవ్వాలి, నాట్ ఈక్వల్ టు ఫైనైట్ అవ్వాలి, నాట్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ కూడా అంటే కూడా నాట్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎన్ ఇన్ఫినైట్, నాట్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ కూడా అవ్వాలన్నమాట. అలా అయినట్లయితే మనకి అది కండెన్సేషన్ పాయింట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా మనకి ఇంటర్సెక్షన్ అనేది అన్కౌంటబుల్ అయితేనే అది కండెన్సేషన్ పాయింట్ అవుతుంది అనమాట. సరే, కండెన్సేషన్ పాయింట్ కోసం చూద్దాం. దట్ ఎస్పిఎన్ అన్కౌంటబుల్ సబ్సెట్ ఆఫ్ ఆర్ తీసుకుందాం. అన్కౌంటబుల్ సబ్సెట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి మనకి? అన్కౌంటబుల్ అంటే క్యూ డాష్ అన్కౌంటబుల్, ఓకేనా?
and alpha belongs to R, then we say that alpha is the condensation point of S if for any delta greater than 0. For any greater than delta greater than 0, alpha minus delta, alpha plus delta intersection S అనేది ఖచ్చితంగా అన్కౌంటబుల్ అవ్వాలి. అప్పుడే మనం ఆల్ఫాని మనం కండెన్సేషన్ పాయింట్ అంటాం అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లో మనకి ఏ అనేది 0,1 ఇంటర్సెక్షన్ క్యూ, బి 1,2 ఇంటర్సెక్షన్ క్యూ ఇర్రేషనల్స్, అదేవిధంగా సి అనేది 2,3, డి అనేది 4, 5, 6 ఎలిమెంట్స్. సో దీన్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుంటే 0 నుంచి 0 ఇంక్లూడ్ అయింది, 1 కూడా ఇంక్లూడ్ అయింది. 0 నుంచి 1 దీంట్లో ఓన్లీ మనం రేషనల్స్ తీసుకున్నాం. తర్వాత 1 నుంచి 2, 1 నుంచి 2లో 1 ఇంక్లూడ్ అయింది, 2 కూడా ఇంక్లూడ్ అయింది. దీంట్లోంచి మనం ఓన్లీ ఇర్రేషనల్స్ మాత్రం తీసుకున్నాం. 2 నుంచి 3 కంప్లీట్ ఇంటర్వల్ తీసుకున్నాం. తర్వాత 4, 5, 6 సింగిల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. సో అడ్హరెంట్ పాయింట్ ఆఫ్ ఎస్, అసలు ఎస్ అంటే మనకి ఎస్ అనేది ఏ యూనియన్, బి యూనియన్, సి యూనియన్ అన్నిటికీ యూనియన్ కట్టాలన్నమాట. సో ఎస్ అనేది మనకి 0 నుంచి ఇక్కడ దాకా 3 దాకా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా 4, 5, 6 అడ్హరెంట్ పాయింట్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? అడ్హరెంట్ పాయింట్ అంటే ఏంటి? మనకి అడ్హరెంట్ పాయింట్ కనుక్కోవాలంటే ఒక్కొక్క రెండు స్పెషల్ ట్రీట్ చేద్దాం. 0 నుంచి 1కి దీంట్లో ఓన్లీ మనకి రేషనల్స్ ఉన్నాయన్నాడు. రేషనల్స్ అంటే సో 0 నుంచి 1కి ఈ మధ్యలో ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం. ఎన్ని ఆల్ఫా తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకున్నట్లయితే ఆ రియల్ నెంబర్ నైబర్హుడ్లో రేషనల్స్ అనేవి ఇన్ఫినైట్గానే ఉంటాయి కదా. రేషనల్స్ అనేవి ఎక్కువే ఉంటాయి, ఖచ్చితంగా రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో ఇంటర్సెక్షన్ అనేది మనకి నల్ రాదు. సో దీంట్లో ఉన్న రియల్స్ అన్నీ కూడా అడ్హరెంట్ పాయింట్స్ అవుతాయి. సో 0 నుంచి 1 మధ్యలో ఉన్న రియల్ నెంబర్స్ కూడా అడ్హరెంట్ పాయింట్స్ అవుతాయి. దీంట్లో ఓన్లీ ఇర్రేషనల్స్ కదా. సో ఎనీ 1, 2లోంచి ఎనీ ఆల్ఫా తీసుకున్నట్లయితే, అది ఎనీ రియల్ నెంబర్ తీసుకున్నట్లయితే దాని నైబర్హుడ్లో కూడా మనకి చాలా ఉంటాయి ఇర్రేషనల్స్ అనేవి, అంటే నాట్ ఈక్వల్ టు నల్. ఆ నైబర్హుడ్ ఇంటర్సెక్షన్ ఎస్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది. అదేవిధంగా 2, 3 మధ్యలో నుంచి ఏ నెంబర్ తీసుకున్నట్లయితే ఆ నెంబర్ అంటే ఆల్ఫా దాని నైబర్హుడ్లో కూడా ఇంటర్సెక్షన్ ఎస్ అనేది మనకి నల్ అవుతుంది అనమాట. అదేవిధంగా 4, 5, 6 కూడా మనకి ఇంటర్సెక్షన్ నల్ అవుతుంది కదా. ఎందుకంటే 4, 5, 6 ఆల్రెడీ ఆల్ఫా కాబట్టి ఆ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి అది నల్ అవుతుంది. సో ఆ విధంగా మనకి అడ్హరెంట్ పాయింట్ ఆఫ్ ఎస్ అనేది మనకి కంప్లీట్ 0 నుంచి 3 దాకా అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. దాంతోపాటు యూనియన్ 4, 5, 6 కూడా అవుతుంది అనమాట. తర్వాత అక్యుములేషన్ పాయింట్స్కి వచ్చేసరికి చూద్దాం. అక్యుములేషన్ పాయింట్స్ అంటే మనకి ఇన్ఫినిటీగా ఉండాలన్నమాట. సో ఇక్కడ 0 నుంచి 1 తీసుకున్నాం, ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకుందాం. ఆ రియల్ నెంబర్ నైబర్హుడ్లో ఖచ్చితంగా ఇన్ఫినైట్ రేషనల్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్ఫినైట్ రేషనల్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి. 0 నుంచి 1కి మధ్యలో ఉన్న రియల్స్ అన్నీ కూడా అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి. అదేవిధంగా 1, 2లో తీసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకున్నట్లయితే దాని నైబర్హుడ్లో కూడా ఇన్ఫినైట్ ఇర్రేషనల్స్ ఉంటాయి. సో ఇది కూడా 1, 2 నుంచి ఉన్న అన్ని రియల్స్ కూడా మనకి అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి. 2, 3 ఇంకా ఆటోమేటిక్గా తెలిసిందే. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా సరే దాంట్లో ఇన్ఫినైట్గా రేషనల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో 2 నుంచి 3 వరకు అన్నీ కూడా మనకి అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. ఇంక 4, 5, 6 తీసుకుందాం. ఎక్కడ ఉన్నది ఓన్లీ 4, 5, 6 కదా, ఈ అక్యుములేషన్ అవ్వదు. సో మనకి 0 నుంచి 3 వరకు కంటిన్యూస్ ఇంటర్వల్ అనేది మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ అనేది మనకి అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి. సో ఇక్కడ 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది.
జీరోకి ఇటుపక్క ఏం లేకపోయినా ఇటు సైడ్ బౌండరీలో మనకి ఇన్ఫినైట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో అదేవిధంగా 3 కూడా ఇటుపక్క ఏం లేకపోయినా ఇటు సైడ్ మనకి ఇన్ఫినైట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో దానివల్ల 0కి 3 కూడా అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. అవి ఎక్స్క్లూడ్ అవ్వు, అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత కండెన్సేషన్ పాయింట్ చూస్తాం. కండెన్సేషన్ పాయింట్ చూసేసరికి 0 నుంచి 1 ఇంటర్వెల్లో మనకి ఓన్లీ రేషనల్స్ ఉన్నాయి. రేషనల్స్ అన్కౌంటబుల్ కాదు కదా. సో 0 నుంచి 1 అనేది మనకి ఉండదు అనమాట. 1 నుంచి 2 వరకు అయితే ఏ రియల్ నెంబర్ తీసుకున్నా సరే ఆ రియల్ నెంబర్ చుట్టూ దాని నైబర్హుడ్లో అన్కౌంటబుల్ ఇర్రేషన్స్ ఉంటాయి కాబట్టి 1-2 ఇంటర్వల్ అవుతుంది. 2 నుంచి 3 కూడా మనకి అన్కౌంటబుల్ ఉంటాయి కాబట్టి ఇది కూడా అవుతుంది. సో ఇవి ఎలాగావో. సో కండెన్సేషన్ పాయింట్స్ అనేవి మనకి 1 నుంచి 3 వరకు ఉంటాయి అన్నమాట. సో 1 కూడా ఇంక్లూడ్ అవుతుంది. 1 పక్కన కూడా అన్కౌంటబుల్ ఉన్నాయి కదా. అదేవిధంగా 3 కూడా ఇంక్లూడ్ అవుతుంది. 3 ఇటు సైడ్ అన్కౌంటబుల్ ఉన్నాయి కదా. 2కి అయితే ఒక సైడ్ ఏమో ఇటు ఇర్రేషనల్ అన్కౌంటబుల్స్ ఉన్నాయి, ఇక్కడైతే రేషనల్స్ ఇర్రేషనల్స్ బోత్ అన్కౌంటబుల్ ఉన్నాయి. సో ఆ విధంగా 1 నుంచి 3 వరకు మనకి ఆ ఇంటర్వల్లో అన్కౌంటబుల్ ఇంటర్వల్స్ ఉన్నాయి కదా. సో అన్కౌంటబుల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏ నెంబర్ తీసుకున్నా సరే మనకి దాని నైబర్హుడ్లో అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అది ఇవన్నీ కూడా కండెన్సేషన్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. 1 నుంచి 3 వరకు ఏ రియల్ నెంబర్ అయినా సరే కండెన్సేషన్ పాయింట్ అవుతుంది. సో క్లోజ్డ్ ఇంటర్వల్ 1,3 అవుతుంది. సో ఫర్ ఎనీ మనం ఏదైనా ఒక సబ్సెట్ ఆఫ్ ఆర్ తీసుకున్నట్లయితే కండెన్సేషన్ పాయింట్స్ ఆఫ్ ఎస్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అక్యుములేషన్ పాయింట్స్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఇది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అడ్హెరెంట్ పాయింట్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఎవ్రీ టైం ఈ విధంగానే జరుగుతుంది మనకి. నెక్స్ట్ ఎస్ అనేది ఒక ఇన్ఫినైట్ సెట్ తీసుకుందాం. అయితే ఏదని డిఫైన్ చేస్తున్నాం. ఏ అనేది మనం ఎస్ ఏ అనేదాన్ని ఎస్ ఇంటర్సెక్షన్ ఎస్ డాష్ కింద డిఫైన్ చేస్తాం. అంటే ఏ అనేది సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఎస్లో ఉన్న ఇదేమో ఎస్లో ఉన్న ఎలిమెంట్స్, ఇంటర్సెక్షన్ ఓన్లీ ఏంటి లిమిట్ పాయింట్స్ అక్యుములేషన్ పాయింట్స్ ఆర్ లిమిట్ పాయింట్స్ తీసుకున్నాం అన్నమాట. సో అల్టిమేట్గా ఎస్లో ఉన్న ఓన్లీ లిమిట్ పాయింట్స్ వస్తాయి మనకి. అదే బి అనేది ఏం చెప్తుంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది తీసుకున్న దాంట్లోంచి లిమిట్ పాయింట్స్ రిమూవ్ చేస్తాం. లిమిట్ పాయింట్స్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ చెప్తుంది అనమాట. బి అనేది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ఎస్ విచ్ ఆర్ నాట్ లిమిట్ పాయింట్స్. సో అల్టిమేట్గా బీలో వచ్చేవన్నీ కూడా మనకి సెట్ ఆఫ్ ఐసోలేట్ పాయింట్స్ అవుతాయి. సో ఇక్కడ ఒకవేళ ఏ యూనియన్ బి తీసుకున్నట్లయితే మనకి అది ఎస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడేమో ఇంటర్సెక్షన్ చేస్తుంది, ఇక్కడేమో రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడేమో ఎస్లో ఉన్న లిమిట్ పాయింట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి ఏలో. బీలో ఏమో లిమిట్ పాయింట్స్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ వస్తాయి. సో దీని యూనియన్ చేస్తున్నట్లయితే మనకి లిమిట్ పాయింట్స్ని అదేవిధంగా ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ని కలిపినట్లయితే అల్టిమేట్గా ఎస్ వస్తుంది మనకి. సో ఆ విధంగా ఏ యూనియన్ బి అనేది ఎస్ అవుతుంది అనమాట. ఐసోలేటెడ్ పాయింట్స్ చూద్దాం. లెట్ ఎస్ బి ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్ and alpha belongs to S. Say alpha is an isolated point of S if alpha belongs to S minus S dash. So S ni మనం S అనే సబ్సెట్ ఆఫ్ ఆర్ అని తీసుకుందాం. ఆల్ఫాని మనం ఇక్కడ S ప్రతిసారి మనం ఆల్ఫాని ఆర్ నుంచి తీసుకుంటాం, రియల్ నెంబర్స్ నుంచి తీసుకుంటాం. ఇక్కడ ఆల్ఫాని మనం ఎస్ నుంచి తీసుకున్నాం అనమాట. ఆల్ఫా అనేది ఎస్ నుంచి తీసుకున్నట్లయితే ఐసోలేటెడ్ పాయింట్ ఎప్పుడు అవుతుంది, ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు ఎస్ మైనస్ ఎస్ డాష్. ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే దీంట్లో అక్యుములేషన్ లిమిట్ పాయింట్స్ లేవన్నమాట. ఎస్లోంచి లిమిట్ పాయింట్స్ అన్నింటిని తీసేస్తే ఓన్లీ ఎస్లో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆల్ఫా అనేది ఆ సెట్లో ఉన్నట్లయితే, అంటే సెట్ బిలో ఉన్నట్లయితే ఆల్ఫాని మనం, అంటే ఆల్ఫా అనేది మనకి ఇక్కడ అక్యుములేషన్ పాయింట్ కాదు,
లిమిట్ పాయింట్ కాదు. ఓకేనా? అలా అయినట్లయితే అది ఐసోలేట్ పాయింట్ అవుద్ది. దట్ ఈస్ ఆల్ఫా అనేది ఎస్లో ఉన్నట్లయితే ఈజ్ అన్ ఐసోలేటెడ్ పాయింట్ ఆఫ్ ఎస్ ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్స్ డెల్టా ఫర్ ఎనీ అని చెప్పలేదు మన అక్కడ. ఫర్ ఎనీ డెల్టా చెప్పలేదు. ఫర్ ఇప్పుడు దాకా డెల్టా అనేది మనం ఏ డెల్టా అని తీసుకున్నాం. ప్రతి డెల్టాకి కూడా అది మనం పాసిబుల్ అవ్వాలని చెప్పాం. ప్రతి డెల్టాకి కూడా అది వర్తించే విధంగా ఉండాలని చెప్పాం. కానీ ఇక్కడ ఏదైనా ఒక డెల్టా తీసుకున్నాం. ఆల్ఫా అనేది ఐసోలేటెడ్ పాయింట్ ఆఫ్ ఎస్ ఎప్పుడు అవుతుంది? ఏదైనా ఒక డెల్టా తీసుకున్నట్లయితే ఆ డెల్టా గ్రేటర్ దెన్ 0 అయినట్లయితే సచ్ దట్ ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ అనేది మనకి ఓన్లీ ఆల్ఫా వచ్చింది అనుకో, అప్పుడు మనం ఆల్ఫాని ఐసోలేటెడ్ పాయింట్ అనుకుంటాం. పాయింట్ అవుతుంది. ఓకేనా? అలా వచ్చే పాసిబిలిటీ ఉంటుందా? మనకి కండెన్సేషన్ పాయింట్స్ అన్నీ కూడా ఐసోలేటెడ్ పాయింట్సే కదా. అడ్హెరెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఐసోలేటెడ్ పాయింట్స్ అవుతాయి కదా. వాటి యొక్క ఇంటర్సెక్షన్లో మనకి ఆల్ఫాయే ఉంటుంది. ఆల్ఫా కాకుండా మ్యాక్సిమం ఆల్ఫా దొరుకుతుంది మనకి. సో ఒకవేళ ఆల్ఫా అనేది ఐసోలేటెడ్ పాయింట్ అయినట్లయితే దేర్ ఎగ్జిస్ట్ ఎనీ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ ఎస్ అనేది ఓన్లీ ఆల్ఫా అవుతుంది. ఓన్లీ మనకి ఆల్ఫా ఉంటుంది ఆ ఇంటర్సెక్షన్లో, ఇంకే ఎలిమెంట్ ఉండదు. సో అందువల్ల దాన్ని మనం ఐసోలేటెడ్ పాయింట్ అన్నాం అనమాట. అది ఐసోలేషన్లో ఉంటుంది. సరే, ఒకవేళ మనం m బిలాంగ్స్ టు n తీసుకున్నాం, నేచురల్ నెంబర్ నుంచి తీసుకున్నాం, సచ్ దట్ ఆల్ఫా మైనస్ 1/n ఆల్ఫా ప్లస్ 1/n ఇంటర్సెక్షన్ ఎస్ అనేది ఆల్ఫా అయింది అనుకుందాం. అంటే ఇక్కడ డెల్టా బదులు 1/n తీసుకున్నాం అనమాట. సో 1/n అంటే ఎలాగా, మనకి n వాల్యూ m తర్వాత తీసుకున్న ఏ వాల్యూకైనా సరే ఇది మనకి, అంటే ఒకవేళ m వాల్యూ 25 తీసుకున్నాం అనుకోండి సపోజ్. సో n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25. ఒకవేళ n వాల్యూ 1/25 1/26 ఇలాగా ఏ రేంజ్ తీసుకున్నా సరే దాని ఇంటర్సెక్షన్ ఆ నైబర్హుడ్ ఇంటర్సెక్షన్ ఎస్ అనేది ఆల్ఫాయే వస్తుంది అనమాట. అది పాసిబిలిటీ అవుతుంది మనకి. ఓకేనా? సో డెల్టా బదులు 1/n తీసుకున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూస్తాం. ఇది ఆల్ఫా బీటా ఐసోలేటెడ్ పాయింట్గా తీసుకున్నట్లయితే ఆల్ఫా బీటా అనేవి ఎస్ మైనస్ ఎస్ డాష్లో ఉంటాయి. ఆల్ఫాకి మనం ఆల్ఫాని ఈ విధంగా ఆల్ఫా యొక్క నైబర్హుడ్ ఈ విధంగా డిఫైన్ చేస్తాం. అంటే ఆల్ఫా మైనస్ 1/n ఆల్ఫా ప్లస్ 1/n అనే ఇంటర్సెక్షన్ అనేది ఎస్ అనేది ఆల్ఫా కింద. సో ఇక్కడ n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1. అదేవిధంగా బీటా నైబర్హుడ్ అనేది కూడా సేమ్, బీటా మైనస్ 1/n బీటా ప్లస్ 1/n ఇంటర్సెక్షన్ ఎస్ అనేది ఈక్వల్ టు ఓన్లీ బీటా వస్తుంది. ఇక్కడ n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m2 కింద తీసుకున్నాం. ఆ నైబర్హుడ్ అనేది మనం నచ్చినట్టు తీసుకోవచ్చు. సేమ్ వేరేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సెట్ ఆఫ్ ఆల్ ఐసోలేటెడ్ పాయింట్స్ ఆఫ్ సెట్ ఎస్ అనేది కౌంటబుల్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ సెట్ ఆఫ్ ఐసోలేటెడ్ పాయింట్స్ అనేవి మనకి కౌంటబుల్ అవుతుంది. అంటే ఎస్ ఒకవేళ అన్కౌంటబుల్ అయినా సరే దాంట్లో ఉన్న ఐసోలేటెడ్ పాయింట్స్ అనేవి కౌంటబుల్ అవుతాయి అన్నమాట. ఎలా అవుతుంది చూద్దాం. సపోజ్ అంటే ఈ ఉన్నాయి కదా, కలెక్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ పాయింట్స్ అనేది దేనికి సిమిలర్గా ఉంది? సెట్ ఆఫ్ డిస్జాయింట్ ఓపెన్ ఇంటర్వల్స్కి సిమిలర్గా ఉందన్నమాట. సెట్ ఆఫ్ డిస్జాయింట్ ఓపెన్ ఇంటర్వల్స్ అనేది కౌంటబుల్, మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇది కౌంటబుల్ అయితే ఐసోలేటెడ్ పాయింట్స్ కూడా సెట్ అనేది కౌంటబుల్ అవుతుంది. సో సెట్ ఆఫ్ ఐసోలేటెడ్ పాయింట్స్ అనేది కౌంటబుల్ అవుతుంది అనమాట. అంటే ఎస్ అన్కౌంటబుల్ అయినా సరే మనకి ఇది కౌంటబుల్ అవుతుంది. సో ఫర్ ఎనీ ఏదైనా ఒక ఎస్ అనేది మనం ఆర్లో ఆర్ సబ్సెట్ అయినట్లయితే ఎస్ మైనస్ ఎస్ డాష్ అనేది కౌంటబుల్ అవుతుంది అనమాట. అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఐసోలేటెడ్ పాయింట్స్ కదా, సో అది కౌంటబుల్ అవుతుంది. ఇప్పుడు సో ఎస్ డాష్ అనేది కౌంటబుల్ అయినట్లయితే, అంటే ఇక్కడ మనకి ఏ అనేది మనం
ఎస్ ఇంటర్సెక్షన్ ఎస్ డాష్ కింద తీసుకున్నాం. సో ఎస్ డాష్ అంటే లిమిట్ పాయింట్స్, అంటే ఎస్లో ఉన్న లిమిట్ పాయింట్స్ని కన్సిడర్ చేస్తుంది ఏ అనేది. ఇంకా ఎక్కువ లిమిట్ పాయింట్స్ ఉండొచ్చు కదా. సో ఈ ఏ అనేది మనకి సబ్సెట్ ఆఫ్ ఎస్ డాష్ అవుతుంది. అదేవిధంగా బి అనేది ఎస్ మైనస్ ఎస్ డాష్, ఇది కౌంటబుల్, ఆల్రెడీ మనం చూపించాం. ఏ యూనియన్ బి అనేది ఎస్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎస్ యొక్క కౌంటబిలిటీ అనేది మనకి ఇది ఆల్రెడీ కౌంటబుల్, ఒకవేళ ఇది అన్కౌంటబుల్ అయితే ఎస్ అనేది అన్కౌంటబుల్ అయిపోతుంది. ఇది ఏ అనేది మనకి అన్కౌంటబుల్ అయితే అప్పుడు ఎస్ అన్కౌంటబుల్ అవుతుంది అన్నమాట. సో క్లియర్లీ కౌంటబిలిటీ ఆఫ్ ఎస్ అనేది డిపెండ్స్ ఆన్ కౌంటబిలిటీ ఆఫ్ ఎస్ డాష్. ఎస్ డాష్ అంటే లిమిట్ పాయింట్స్ యొక్క కౌంటబిలిటీ మీద డిపెండ్ అయింది అనమాట. ఎస్ యొక్క కౌంటబిలిటీ అనేది లిమిట్ పాయింట్స్ యొక్క కౌంటబిలిటీ మీద డిపెండ్ అయింది అనమాట. ఇక్కడ ఏ అనేది ఓన్లీ ఎస్లో ఉన్న లిమిట్ పాయింట్స్, ఈ ఎస్ డాష్ అనేది మొత్తం లిమిట్ పాయింట్స్ అనమాట. మొత్తం లిమిట్ పాయింట్స్ అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ ఎస్ డాష్ అనేది కౌంటబుల్ అయిందనుకో, ఎస్ డాష్ అనేది కౌంటబుల్ అయితే ఆటోమేటిక్గా ఎస్ కూడా కౌంటబుల్ అవుతుంది. ఒకవేళ అది చెప్పగలుగుతాం. ఒకవేళ ఎస్ డాష్ అనేది అన్కౌంటబుల్ అనుకుందాం, అన్కౌంటబుల్ నుంచి ఓన్లీ ఇది అది చెప్పలేం మనం. ఎస్ డాష్ అన్కౌంటబుల్ అయితే ఇది అన్కౌంటబుల్ అని చెప్పలేం. ఒకవేళ ఎస్ డాష్ అనేది కౌంటబుల్ అయితే ఖచ్చితంగా ఎస్ కూడా కౌంటబుల్ అవుద్దని చెప్పగలుగుతాం. ఎస్ డాష్ అనేది అన్కౌంటబుల్ అయింది అనుకో, అప్పుడు ఎస్ డాష్ అన్కౌంటబుల్, ఇంటర్సెక్షన్ ఎస్ అనేది ఎస్ కౌంటబుల్ అయింది అనుకో, ఇంటర్సెక్షన్లో కౌంటబుల్ వస్తాయి కదా అప్పుడు. సో అన్కౌంటబిలిటీ మాత్రం చెప్పలేము మనం. ఒకవేళ సపోజ్ ఎస్ అనేది అన్కౌంటబుల్ అయింది అనుకుందాం, అంటే ఎస్ఏ అన్కౌంటబుల్ అయింది అనుకో. సో ఎస్ అన్కౌంటబుల్ అయినట్లయితే ఖచ్చితంగా దాని నుంచి మనం ఎస్ డాష్ అనేది అన్కౌంటబుల్ అని చెప్పచ్చు అనమాట. అలా చెప్పచ్చు అనమాట. సో ఈ మాత్రమే కరెక్ట్ అవుతాయి మనకి. సరే, సపోజ్ ఎస్ అనేది కౌంటబుల్గా తీసుకుందాం. ఎస్ కౌంటబుల్ అయినట్లయితే ఎస్ డాష్. సో ఎస్ కౌంటబుల్ తీసుకున్నట్లయితే మనం ఎస్ డాష్ని అసలు ఎస్ డాష్ ఏమవుతుందో చూద్దాం. ఎస్ డాష్ అనేది మనకి ఇప్పుడు నల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎస్ అనేది ఒకవేళ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో, న్యాచురల్ నెంబర్స్ కౌంటబుల్లీ ఇన్ఫినైట్ కాబట్టి దానికి అసలు లిమిట్ పాయింట్స్ లేవు. సో ఎస్ డాష్ అనేది నల్ సెట్ అయింది. అదే ఒకవేళ ఎస్ ఈక్వల్ టు 1/n తీసుకున్నాం, 1/n తీసుకున్నట్లయితే దీని యొక్క లిమిట్ పాయింట్ ఏంటి? 0, అంటే ఫైనైట్. ఒకవేళ n+1/m తీసుకున్నాం, అంటే ప్రతి ఎల్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా మనకి లిమిట్ పాయింట్ అవుతుంది. సో ఈ సెట్ తీసుకున్నట్లయితే మనకి దాని యొక్క లిమిట్ పాయింట్స్ అనేవి కౌంటబుల్ అవుతుంది అనమాట, సిమిలర్ టు n. ఒకవేళ ఎస్ ఈక్వల్ టు క్యూ తీసుకున్నాం, క్యూ తీసుకున్నట్లయితే సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అనేవి మనకి ఆర్ అవుతుంది అనమాట, అన్కౌంటబుల్. సో ఎస్ అనేది కౌంటబుల్ అయినట్లయితే ఎస్ డాష్ అనేది ఏదైనా అవ్వచ్చు, నల్ అవ్వచ్చు, ఫైనైట్ అవ్వచ్చు, అన్కౌంటబుల్ అవ్వచ్చు, కౌంటబుల్ అవ్వచ్చు, అన్కౌంటబుల్ కూడా అవ్వచ్చు అంట. సో కౌంటబిలిటీ ఆఫ్ సెట్ డజంట్ ఎంప్లాయ్ ఎనీథింగ్ అబౌట్ ఎస్ డాష్. ఎస్ అనేది కౌంటబుల్ అయితే మనం ఎస్ డాష్ గురించి ఏమవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేమంట, ఏమైనా అవ్వచ్చు.